సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 పాయింట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఇక్కడ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళారు. చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ స్కిల్ కేసుకు సంబంధించి అది ఇంకా స్టిల్ రన్నింగ్ అవుతున్నటువంటి కేసు. దానికి సంబంధించి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. హైకోర్టు నుంచో లేదంటే ఎక్కడి నుంచో పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా అక్కడి నుంచి ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. కంపల్సరీ ఒక ప్రధాన వ్యక్తి, ప్రతిపక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి బయటకు వెళ్తున్నప్పుడు కంపల్సరీ హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే దానికి సంబంధించి వాళ్ళు అక్కడి నుంచి ఏదో ఒక నోటీస్ ఇస్తారు కదా, మీడియాకో లేదంటే పార్టీకి సంబంధించి ఇస్తారు. అక్కడి నుంచి రాలేదు. ఇక్కడ పార్టీకి సంబంధించి, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరో మాట్లాడలేదు. ముందుగా ప్రధానంగా ఉన్నటువంటి మీడియానే ఏదైతే పోలింగ్ అయిపోయిన తర్వాత 4-5 రోజులతో చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్తున్నారు, లేదంటే చంద్రబాబు నాయుడు ఇటలీ వెళ్తున్నాడు, సింగపూర్ వెళ్తున్నారని రాసినటువంటి ప్రధాన మీడియా, వాళ్ళ మీడియానే ఆ తర్వాత సైలెన్స్ అయిపోయింది. ఎందుకు? ఎలక్షన్స్లో ఏమన్నా రిజల్ట్స్లో ఆ 4-5 రోజుల్లో జరిగినటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు ఏమన్నా నెగిటివ్గా వచ్చిందా, లేదంటే సర్వేలకు సంబంధించి ఈసారి మనం ఓడిపోతున్నామని తెలిసి ఏమన్నా సైలెంట్ అయిపోవాలని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? అంటే నేనంటుంది ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, జగన్ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు కోర్టు అనుమతి తీసుకోవడంలో కొంత వెసులుబాటు ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. అంటే ఆయన పర్మిషన్ ఏమని ఇచ్చారు? హెల్త్ గ్రౌండ్ కింద ఇచ్చారు. ఆ హెల్త్ ఎక్కడైనా అమెరికాలతో సహా ఎక్కడైనా సరే టెస్టులు చేసుకోవచ్చు అన్నారు. ఇంకటి ఆ పేరుతో ఇరుక్కుపోవడానికి చిన్న వెసులుబాటు ఆయనకు ఉన్నట్టుంది అని అనుకుంటున్నాను. కొంతమంది అడిగితే చెప్పారు. ఆ కోణంలో ఆయన కోర్టుకి వెళ్ళింటే మాత్రం ఎట్లా ఒకటి బయటకు వచ్చేస్తుంది. ఈ పిటిషన్ వేసిన వెంటనే ఎవరు తెలిపిన సిఐడి తెలిసిపోతుంది. ఎందుకంటే సిఐడికి నోటీసులు ఇస్తుంది కదా. ఎందుకంటే అబ్జెక్షన్ చెప్పాల్సిన సిఐడి, అక్కడ సిబిఐ, జగన్ గారికి ఈయన సిఐడి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి ఈజీగా బయటకు వచ్చి ఉంటుంది. కాబట్టి కోర్టుకి వెళ్ళినట్టు లేరు. అంటే ఈ వెసులుబాటుతో ఆయన ఏమన్నా ఉపయోగించుకున్నారో చూడాలి. ఇక మీరు అన్నట్టు ఆ మీడియా ఎందుకు గోప్యత ప్రదర్శన, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి క్లియర్ గా సమాచారం ఉంటుందని నేను అనుకుంటాను. అంటే గెలుపోవటముల పైన 99% ఏమన్నా కానివ్వండి, జగన్ గారికి, చంద్రబాబు గారికి ఖచ్చితమైన అవగాహనతో ఉంటారు. అంటే మనం గెలుస్తున్నామా ఓడుతున్నాం అవి చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు దాన్ని గోప్యతను పాటిస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం అర్థం చేసుకోవడం తప్ప వాళ్ళిద్దరికైతే భవిష్యత్తు ఖచ్చితంగా తెలుసు. 4వ తేదీ ఫలితం ఏమొస్తుందో జగన్ గారికి తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు. కానీ జగన్ గారు బయటపడుతున్నాడు, చంద్రబాబు గారు బయటపడుతున్నారు. ఒక బండ సిద్ధాంతం 2 రకాల సిగ్నల్స్ ఇస్తున్నారు. ఒక సిద్ధాంతం ఏంటంటే మెజారిటీ ఓటింగ్ పెరిగింది కాబట్టి గెలిచిపోతాం అని జనరల్ పిక్చర్. రెండోది బెట్టింగ్లు తెలుగుదేశంలో బాగా వేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వేయట్లేదు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు బెట్టింగ్లు వేస్తారు. ఇదేవి దీని మినిమం ప్రాతిపదిక తీసుకోవాల్సిన ఎవిడెన్స్ అయితే కావు. జగన్ గారు అయితే కొన్ని సర్వేలు చేసి ఆన్ రికార్డుగా ఆయన వచ్చి మేము గతానికి క్రాస్ చేస్తా ఉంటున్నాడు. అంటే ఆయన నమ్మకానికి ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తాం, దీనికి కాన్ఫిడెన్స్ కనిపించలేదు కానీ నమ్మకం మాత్రం చెప్తున్నారు.